ఈరోజు ఏలూరు సింగరవాపు తోటలో ఈ పాప గురించి నాకు ఇక్కడ స్థానిక బాలుగారని రాత్రి ఫోన్ చేసి, మేము ఆల్రెడీ మానవ సేవ మాధవ సేవ అని చెప్పి చాలామంది సేవ చేయడం కోసం మా దివ్యాంగుల్లోనే తలపొక్క నెలకొచ్చే పెన్షన్లో ఒక 100 రూపాయలు 200 పొదుపు కట్టుకుని ఎవరో ఆళ్ళో ఏళ్ళో సేవ చేస్తారనేది కాకుండా మాలో మేమే ఐక్యతగా మాలాగా మేము తిరగలేని వాళ్ళు ఎవరైతే మంచం మీద ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఒక నెలకి సరిపడా ఒక బియ్యం కట్ట కానీ వాళ్ళకి సరిపడా సరుకులు తీసుకొచ్చి ఏసి మేము ఉన్నామని చెప్పి, అలాగే వాళ్ళ కుటుంబ సమస్యలు ఏదున్నా సరే మానవ సేవ మాధవ సేవ అంటూ మేము అందరం వెనకాల ఉంటామని చెప్పి ధైర్యంగా చెప్పడం కోసం ఎక్కడికైనా సరే ఒక టీమ్గా ఒక 20 మంది 30 మంది తయారయ్యి మొత్తం జిల్లాలో ఎక్కడ ఏ చోటనైనా సరే మనవాళ్ళు ఇలా మంచం మీద ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా పాప అయినా ఎవరైనా సరే మానసిక వికలాంగులు అవ్వచ్చు, కాళ్ళు చేతులు లేకపోవచ్చు, చాలా ఇబ్బంది పడే వాళ్ళని 100% వీళ్ళందరినీ ఎవరున్నారో కూడా ఆ ఏరియాలో ఉన్న దివ్యాంగులనో లేకపోతే ఇలాగా తెలిసిన వ్యక్తి రాజకీయ నాయకుల ద్వారాగానో లేదా ఫ్రెండ్స్ ద్వారాగానో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ నిత్యంతర వస్తువులే కాకుండా మా కుటుంబ సభ్యులు అంటే దివ్యాంగులు అన్ని కులాలు అన్ని మతాలు ఉండొచ్చు, వికలాంగుల కులం అనేది ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏదో ఒక అవయవం పోతే వాడు వికలాంగుడు అవుతాడు కాబట్టి భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఏదో ఒక లోపం వచ్చినప్పుడు అవుతారు కాబట్టి వీళ్ళందరూ కూడా చిన్న ఇబ్బందులు పడతారు. వీళ్ళు ఇబ్బందులు పడేదానికి మేమంటూ ఒక కూటమిగా అందరూ ఏర్పడి కంపల్సరీ ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయాలని వచ్చి ఈరోజు చేయడం జరుగుతుంది. అలాగే ఈ అమ్మగారు అయితే నాకు రాగానే చెప్పింది ఏంటంటే నీ సరుకులు వచ్చినందుకు కాదు అవి కాదమ్మా, ఈవిడికి 6,000 పెన్షన్ వస్తుంది, 15,000 రూపాయల పెన్షన్ రావట్లేదు కొంచెం గవర్నమెంట్ వారు అంటే, అలాగేనమ్మా నీకు కంపల్సరీ నేను కలెక్టర్ ఆఫీస్ కాడ ఇది జరిగేటట్టు కలెక్టర్ గారికి చెప్పి మీకు న్యాయం చేస్తానని చెప్పాను. దాంతోపాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చండీ గారికి కూడా చెప్పి ఇక్కడ కబ్జా చేశారంట ఆ స్థలం. ఈవిడిది 2 లక్షలు పెట్టి స్థలం ఇచ్చి ఆ 2 లక్షలు పెట్టి కట్టిన ఇల్లుని ఇంకొకళ్ళ ఫ్లాట్ ఉందని చెప్పి కబ్జా చేశారంట. అది కూడా మా దృష్టిలో పెట్టారు కాబట్టి దీన్ని కంపల్సరీ స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ కబ్జా చేసిన స్థలాన్ని కూడా ఇప్పించడమా లేకపోతే ఒకవేళ అర్హురాలేని ఈవిడో లేదా ఆవిడ అనేది మాకు తెలియదు కాబట్టి గవర్నమెంట్ లిస్టులో లేకపోతే వీళ్ళు కంపల్సరీ ఇంకొక స్థలమైనా సరే 2 ఎందుకంటే సిటీ పరిధిలో 2 సెంట్లు మామూలు పరిధిలో 3 సెంట్లు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం కంపల్సరీ వీళ్ళకి 3 సెంట్లు స్థలం ఇచ్చి, ఎందుకంటే అద్దెకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున ఈ అద్దెంట్లోంచి వెళ్ళిపోమంటే మా పరిస్థితి ఏంటి బాబు అని ఎడుతున్నారు కాబట్టి బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మేము కంపల్సరీ మా టీం అందరూ మానవ మాధవ సేవ వచ్చి 100% వాళ్ళకి న్యాయం జరిగేటట్టు అమ్మ నువ్వు చెప్పు, 100% నేను వచ్చి అక్కడ కూడా మాట్లాడాను. మీరు ముందు వెళ్ళి ఆఫీసులో అడగండి, అడిగిన తర్వాత వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చెప్తే మేము టీంలో వచ్చి మా టీం సభ్యులు ఇలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తే పరిస్థితి చూస్తే కంపల్సరీ చండీగా చేస్తారు 100% నాకు తెలుసు. మీరు కూడా చెప్పండి అమ్మా, నేను కలెక్టర్ గారి దృష్టిలో చెప్పి కూడా పర్సంటేజ్ 15,000 వచ్చే ఏర్పాటు కూడా నేను చేస్తాను అమ్మా.